ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని సుదీర్ఘంగా 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఈ 7 గంటల పాటు విచారణలో అనేక అంశాలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చి కేటీఆర్ నుంచి కీలకమైనటువంటి సమాధానాలు ఏసీబీ అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఫార్ములా రేసింగ్ కేసుకి సంబంధించి మీరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారా? ఇదంతా మీకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఒక ఆమోదం లేకుండా మీరు ఈ డబ్బులని వేరే అకౌంట్స్కి బదలాయించడం పైన మీరు ఈ అనుమతులు లేకుండా అటు ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఇటు రాష్ట్ర కేబినెట్ ఆమోదం కానీ ఏ గైడ్లైన్స్ని పాటించకుండా ఇష్టానుసారంగా ఈ డబ్బులను బదలాయించడం వెనుక రహస్యమైనటువంటి కారణాలు ఏంటి? మీకున్నటువంటి ఉద్దేశంతోనే ఈ డబ్బులు విదేశీ కరెన్సీ ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ డబ్బులని విదేశీ కంపెనీలకు మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందా? దీని గల మీ సమాధానాలు ఏంటి? దీనిపైన ఏం చెప్పదలుచుకున్నారంటూ కూడా పదే ఉదయం నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మాత్రమే ఏసీబీ అధికారులు తిప్పి 4 క్వశ్చన్లనే 40 నిమిషాల పాటు తిప్పి అవే క్వశ్చన్స్ అడిగారే తప్ప నేను ఏసీబీ అధికారులకు సహకరించాను, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చాను, మరోసారి ఏసీబీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది అని కూడా ఏసీబీ అధికారులు నాకు తెలియజేశారు. నేను డెఫినెట్గా రెండోసారి కూడా ఏసీబీ విచారణకు హాజరవుతాను, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇస్తాను. ఇప్పుడు సంపూర్ణంగా ఏసీబీ అధికారులకు సహకరించాను, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చాను. ఈరోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో 4 క్వశ్చన్స్ని మాత్రమే తిప్పి ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా విచారణ చేపట్టారు. దాని గల పూర్తి వివరాలు అందజేశాను. దీంట్లో పర్టికులర్గా కేసుకి సంబంధించినటువంటి ఉద్దేశాలతో కాకుండా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కక్ష సాధింపులో భాగంగా చర్యలు అనేవి మాకు కనబడ్డాయి. 4 క్వశ్చన్స్ని మాత్రమే ఉదయం నుంచి కూడా అటు తిప్పి దాని నుంచే వివరాలు రాబట్టారే తప్ప ఇది సక్రమమైనటువంటి కేసు కాదు. ఇది తనపై తప్పుడు కేసుని పెట్టి తనను ఏ రకంగా ఇరికించి అరెస్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం వెనక నుంచి ఏసీబీ ద్వారా పెట్టించినటువంటి కేసు అంటూ కూడా కేటీఆర్ తన విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉదయం నుంచి కూడా సాగినటువంటి ఈ సుదీర్ఘ విచారణకు సంబంధించి వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తాను. ఎప్పుడు ఏసీబీ పిలిచినా, ఏ సందర్భంలో పిలిచినా, ఎనీ టైం ఏ క్వశ్చన్ అడిగినా అన్ని వివరాలతో సహా పూర్తి ఆధారాలు నేను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్ని వివరాలు అందిస్తాను, అడిగిన ప్రతిదానికి నేను సమాధానం ఇస్తాను. ఈవెన్ ట్రాన్సాక్షన్స్ అడిగినా కూడా ఆ ట్రాన్సాక్షన్స్ నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒక విషయాన్ని ఏసీబీ అధికారులు అడిగారు. ఇదంతా కూడా ప్రభుత్వం చేయిస్తుందనే విధంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మాత్రమే ఏసీబీ అధికారులు తిప్పి 4 ప్రశ్నలను మాత్రమే అటు ఇటు తిప్పి దాని నుంచే వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో ఈరోజు ఏ అంశానికి సంబంధించినటువంటి ఏసీబీ పర్టికులర్గా క్వశ్చనేర్ తయారు చేయలేదు. ఒక 4 ప్రశ్నలని చేతిలో పట్టుకొని దాని ద్వారానే తిప్పి అడిగి తనను కన్ఫ్యూజ్ చేసి ఈరోజు టైం గడిచారు, కానీ ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు. కీలకమైనటువంటి అంశాలు వాళ్ళు కూడా అడగలేకపోయారు. నేను అన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్న ఏసీబీ అధికారులు కేవలం ఒక ఇంటెన్షన్తో ఈరోజు నన్ను విచారణకు పిలిచినట్టుగా ఉంది అంటూ కూడా కేటీఆర్ ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేసి మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగినటువంటి ఉదయం నుంచి ప్రాసెస్ అంతా కూడా మీడియా ముందు ఆ వివరాలన్నీ ప్రెస్ మీట్ ద్వారా అందజేస్తామంటూ కూడా కేటీఆర్ ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం.